కాకినాడ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో సుపరిపాలన మొదలయ్యాయి. ఏడాది పూర్తయిందని రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురం సత్యదేవ నగర్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా మహిళలకు ముగ్గురు పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. అనంతరం జనసేన పార్టీ సీనియర్ నాయకులు మచ్చ గంగాధర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఏడాదిలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు. మత్స్యకారుల కోసం 217 జీవోను రద్దు చేయడం జరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి 4 లక్షల పంట భూములకు నీరు అందించడం జరుగుతుందన్నారు. త్వరలో ప్రభుత్వ పాఠశాలలో పౌష్టికాహారం అందించడం జరుగుతుందన్నారు. తల్లికి వందనం ఆమని చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్ బజార్ చైర్మన్ ప్రసంగి ఆదినారాయణ, జిల్లా కార్యదర్శి అట్లు సత్యనారాయణ, కాదండి బాబు, కాకినాడ సిటీ ఉపాధ్యక్షులు అడబాల సత్యనారాయణ, జనసేన నాయకులు లోవా తదితరులు పాల్గొన్నారు. సంవత్సర కాలం పూర్తి చేసుకుని ఆ విజయోత్సవం సంవత్సరం అయింది కాబట్టి ఆ విజయోత్సవ సభను మనం ఈ రోజు ప్రతి వార్డున మనం సంబరాలు జరుపుకుంటాం. మన జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులు మనందరికీ ఆరాధ్య దేవుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రమంతటా ప్రతి చోట కూడా సంక్రాంతి మరియు దీపావళి ఉప్పొంగే విధంగా ఈ సంబరాలు జరుపుకోమని మన నాయకుడు వారి యొక్క ఆదేశాలను శిరసావహిస్తూ మనం ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున అందులో భాగంగా కాకినాడలో ఈ యొక్క సంబరాలు జరుపుకుంటున్నాం. ఇక్కడ వచ్చిన తర్వాత చాలా ఆనందంగా ఉంది. గంగాధర్ గారు మంచి స్వాగతం పలుకుతూ ఆయనే ముందు అడుగులు వేస్తూ జయజయలు కొడుతూ తీసుకొచ్చారు. కాబట్టి మీరందరూ రాబోయే రోజుల్లో ఈ వాటిలో కాదు ఈ కాకినాడ పట్టణంలో కూడా ఈ సోదరుని తీసుకుంటున్నాం. కాబట్టి ఈ రోజున మనం ఏం చేసామని ప్రభుత్వం వచ్చిన తర్వాత అని మన పక్కలో బయలులో ఉన్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం కార్యకర్తల నుండి నాయకుల నుండి మన ఇంకా చూస్తున్నారు. ఏం చేశారు మీరు అన్నట్టు ఒక డాంబికాలు చెప్తున్నారు. అదంతా అవస్థలని అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు మన ప్రభుత్వం వచ్చింది. ఫస్ట్ మత్స్యకారులకు ఉండగా 270 జీవో నంబర్ 270 రద్దు చేస్తానన్న మాట ఇచ్చినటువంటి మన అధినేత పవన్ కళ్యాణ్ గారు జీవో నంబర్ 270 మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పదవి తీసుకున్న మరుక్షణం రద్దు చేయించిన ఘనత మన అధినాయకుడికి కూటమి ప్రభుత్వంకి చెందిన కాకుండా వేట విరామ సమయంలో మన మత్స్యకార సోదరులకు 20,000 రూపాయలు సహాయం నిధించినటువంటి ఘనత మన కూటమి ప్రభుత్వాన్ని చెప్తున్నాను. ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోయినట్లయితే వారికి 5 లక్షల బీమాను జనసేన పార్టీ సభ్యత్వం చేసుకున్న ప్రతి కార్యకర్తకు కూడా అందజేస్తున్నాను. మీకు నేను సగర్వంగా తెలియజేస్తాను.